రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీళ్లలో నిప్పులు రాజుకోవటం ఖాయమా? జాతీయ జెండా సాక్షిగా ఆ విషయంలో క్లారిటీ వచ్చిందా? స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బనకచెర్లను ప్రస్తావించడం ద్వారా హీట్ పెంచారా? వ్యక్తిగత పరిచయాలకు రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు, రేవంత్ రెడ్డి తేల్చేశారు. కొన్నాళ్లుగా ఏ వేదిక ఎక్కినా వినిపిస్తున్న ఒకే ఒక మాట బనకచెర్ల. అదొక గేమ్ చేంజర్ ప్రాజెక్టు అంటూ మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో అయినా, పార్టీ కార్యక్రమమైనా, ఆఖరికి పెన్షన్లు పంచడానికి వెళ్లినా సరే బనకచెర్ల అనే పంచాక్షరిని పఠిస్తున్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమ దప్పిక తీర్చే ప్రాజెక్టు అని ప్రొజెక్ట్ చేస్తూ సెంటిమెంట్ జోడిస్తున్నారు. అది అక్కడ సెంటిమెంట్ అయితే, నీళ్లు అనే టాపిక్ తెలంగాణలోనూ సెంటిమెంటే. ఇంకోలా చెప్పాలంటే రాజకీయ అస్త్రం కూడా అది ఎవరి చేతిలో ఉంటే పొలిటికల్గా అప్పర్ హ్యాండ్ వాళ్లకే ఉంటుంది. ప్రతిపక్షాల చేతిలో పడితే పవరే పోతుంది. సో నీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తగ్గే అవకాశమే లేదు. మరెలా? ఆయన ఆగేది లేదంటున్నారు, ఈయన తగ్గేది లేదంటున్నారు. ఎలా తెగేది ఈ వ్యవహారం? ఒకప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురు శిష్యులు. ప్రస్తుతం సీఎంలుగా తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టును ఆపేదే లేదని, ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రాజెక్టు కట్టే తీరుతానని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. ఇక అంతే స్పీడులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. తమ రాష్ట్ర హక్కుల కోసం ఎంత దూరమైనా వెళతామని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇష్యూలో అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు మీరెట్లా కడతారో తాను చూస్తానని సవాల్ చేస్తున్నారు. 600 దాన్ని కట్టనివ్వనని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరు ఆపేదేలే అంటే ఇంకొకరేమో తగ్గేదేలే అంటున్నారు. మరి నదీ జలాల అంశంలో వీరిద్దరిలో తగ్గేదెవరు, నెగ్గేదెవరు అనేది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఎలాగూ మిత్రులుగానే ఉంటారు. వేర్వేరు పార్టీలోకి వెళ్ళాకనే ఆటోమేటిక్గా ప్రత్యర్థులవుతారు. ఒక్కోసారి రాజకీయ శత్రువులుగాను మిగులుతారు. ఎన్ని చూడలేదు అలాంటి దాఖలాలు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అలాంటి ఛాయ కూడా కనిపించడం లేదు ఇప్పటిదాకా. ఇటువైపు నుంచి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారో అట్నుంచి కూడా అంతే పొదుపైన మాటలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్షాలు ఎన్నెన్ని విమర్శలు చేస్తున్నా తమ మధ్య క్లాష్ మాత్రం రానివ్వడం లేదు ఇద్దరు. మెచ్చుకోవాలి ఆ విషయంలో. ద్వేషం రగుల్చుకుంటే వచ్చేదేం లేదు. స్నేహపూర్వక వాతావరణంలో ఇచ్చిపుచ్చుకుంటే పోయేది ఏమీ లేదు. కాకపోతే రెండు రాష్ట్రాలకు ప్రతిష్టాత్మకం, సెంటిమెంట్ అయిన నీళ్ల విషయంలో ఇలాగే ఉండగలరా చివరిదాకా? ఇదే అనుమానం కలుగుతోంది చాలా మందికి. ఎందుకంటే ఆ ప్రాజెక్టు చేపట్టనే వద్దు అని ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చెప్పేస్తోంది తెలంగాణ సర్కార్. ఆ ప్రాజెక్టును ఆపేదే లేదని అంతే ఖచ్చితంగా చెప్పేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఒక విధంగా చూస్తే దీన్ని రెండు రాష్ట్రాల మధ్య క్లాష్ అనే అనాలి. కానీ ముఖ్యమంత్రుల మాటలు మాత్రం రాష్ట్రాల స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి. బట్ స్వాతంత్ర దినోత్సవం వేళ చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తున్నారు. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనప్పుడు ఎందుకని అడ్డుకోవాలనేది చంద్రబాబు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అయితే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎంలు తమ రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రధాన వేదికపైనే మాట్లాడారు. అదే సమయంలో నీటి వాటాల విషయంలో సీఎం చంద్రబాబు తొలుత వ్యాఖ్యానించారు. గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచెర్ల మళ్లించాలని నిర్ణయించామన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం ఉండదన్నారు. వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రం ఆ నష్టాలు, కష్టాలను భరిస్తున్నామని అన్నారు. వరదను భరించాలి కానీ ఆ నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఏ విధంగా మంచిదో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.
అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నదీ జలాల అంశంపై నోరు విప్పారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గోల్కొండ వేదికగా జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాపై రాజీ లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటామన్నారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపోతే ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత నదీ జలాల అంశంపై కేంద్రం అనేకసార్లు సమావేశాలు ఏర్పాటు చేసింది. నీటి వాటాల గొడవను తేల్చలేదు. ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ఇరు రాష్ట్రాల పెద్దలను కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోంది. బీజేపీకి ఈ అంశంపై కాస్త ఇబ్బందిగానే మారింది. ఆ ప్రాజెక్టు కేంద్రం మెడకు చుట్టుకునే అంశంగా కనిపిస్తోంది. ఒకవేళ బనకచెర్లకు కేంద్రం అనుమతిస్తే తెలంగాణను చిన్నచూపు చూస్తున్నారంటూ రేవంత్ సర్కార్ అటాక్ చేసే అవకాశం ఉంది. ఎన్డీఏలో కీలకంగా చంద్రబాబు సర్కార్ ఉండడంతో చేపడుతున్న పనులకు అనుమతులిస్తోంది కేంద్రం. మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్రం స్పందించింది. వివాదం పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రతిపాదించింది. తాజాగా కమిటీలో సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో గోదావరిపై తెలంగాణ చేపట్టిన నిర్మాణంలో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులపై రాష్ట్ర జలవనరుల శాఖ సమాచారం క్రోడీకరించింది. గత నెల ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశంలోనే ఏపీ, తెలంగాణ మధ్య పరస్పర సహకారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టులతో తెలంగాణకు ఎటువంటి నష్టం జరగదనే అంశాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు ఆయన సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బనకచెర్ల వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.